హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే నేను స్కిన్ కేర్ రొటీన్ ఫర్ బిగినర్స్ చెప్పబోతున్నానండి. ఎవరికైనా స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఫస్ట్ అయితే స్కిన్ కేర్లో మనకి ఫేస్ వాష్ అండి. ఫేస్ వాషెస్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏ ఫేస్ వాష్ అనేది సెట్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు చూపించేదైతే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అండి. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. తర్వాత ప్లమ్ అండి, ప్లమ్ అయితే ఆసమ్ అని చెప్పచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే సెటాఫిల్ అండి, సెటాఫిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిలీ స్కిన్ టైప్స్కి. సో ఈ 3 అనేది ది బెస్ట్ అని అయితే చెప్పచ్చండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే నేను సెటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ అనేది సజెస్ట్ చేస్తాను. లేకుంటే ఐ విల్ సజెస్ట్ మినిమలిస్ట్ అండి. లేకుంటే వీ క్యాన్ యూజ్ సింపుల్ బ్రాండ్ నుంచి సింపుల్ మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్ ఉంటుంది. సో అది కూడా మనం యూజ్ చేయొచ్చు డ్రై స్కిన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే నేను ప్రీవియస్లీ ఏదైతే చెప్పానో వాటి నుంచి ట్రై చేయొచ్చు. లేకుంటే ఫేస్ వాషెస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే టోనర్ అండి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు టోనర్గా రోజ్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు. రోజ్ వాటర్ అనేది ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. సో డ్రై స్కిన్ వాళ్ళగానైతే టోనర్గా రోజ్ వాటర్ని అండ్ ప్లస్ సింపుల్ బ్రాండ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫర్గట్ టు సే, ఆయిలీ స్కిన్ వాళ్ళు ప్లమ్ బ్రాండ్ నుంచి కూడా టోనర్ని మనం తీసుకోవచ్చు అండి, సజెస్ట్ చేస్తున్నాను అది మీకు. అండ్ నెక్స్ట్ అయితే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా సింపుల్ బ్రాండ్ నుంచి మీరు తీసుకోవచ్చు టోనర్, లేకుంటే వావ్. సో నెక్స్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ గురించి చెప్పబోతున్నాను. మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిన్కి మాయిశ్చరైజింగ్ అనేది చాలా ముఖ్యం. సో మాయిశ్చరైజర్లో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫస్ట్ అయితే చెప్పబోతున్నానండి. ఫస్ట్ అయితే నేను సజెస్ట్ చేసేదైతే పాండ్స్ మాయిశ్చరైజర్ అండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కానీ, లేకుంటే పాండ్స్లోనే జెల్ బేస్డ్ ఉంటుంది, లైట్ వెయిట్ జెల్. సో ఇది కూడా నేను సజెస్ట్ చేస్తాను. లేకుంటే జాయ్ బ్రాండ్లో ఆయిలీ ఫ్రీ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ది బెస్ట్ ప్రోడక్ట్ ప్లమ్ మాయిశ్చరైజర్ కూడా మనం అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయొచ్చు. సో ఇది మాయిశ్చరైజర్ అంటే. సో నేను ఇక్కడ డ్రై స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేదైతే పాండ్స్లోనే లైట్ వెయిట్ జెల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అది రిఫ్రెష్మెంట్ లైక్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అనేది హైడ్రేటింగ్ ఫీల్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను సెటాఫిల్లో డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ ఉంటుందండి, అది సజెస్ట్ చేస్తాను. అది కూడా డ్రై స్కిన్ వాళ్ళకి కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అదర్వైజ్ యూ క్యాన్ యూజ్ మాయిశ్చరైజర్ ఇన్ సింపుల్ బ్రాండ్ ఆల్సో. సింపుల్ బ్రాండ్లోనే మనకి లైట్ మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట. సో అది కూడా యూజ్ చేయొచ్చు ఫర్ బోత్ కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. నెక్స్ట్ అయితే నేను చెప్పబోయేదైతే సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ అయితే ఫస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్లమ్ సన్ స్క్రీన్ అండ్ జాయ్ సన్ స్క్రీన్ అనేది ది 2 బెస్ట్ అని చెప్పచ్చు అనమాట ఆయిలీ స్కిన్. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే డ్రై స్కిన్కి మనం లోటస్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయొచ్చు. లేదంటే రీఈక్వల్ నుంచి డ్రై స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ ఉంటుంది. అదర్వైజ్ వీ క్యాన్ యూజ్ మమాయత్, లేకుంటే ఐ విల్ సజెస్ట్ డాట్ అండ్ కీలో డ్రై స్కిన్ వాళ్ళకి ఉంటాయన్నమాట, అది కూడా ట్రై చేయొచ్చు. సో దీస్ ఆర్ ది బెస్ట్ సన్ స్క్రీన్స్ ఫర్ డ్రై స్కిన్. కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళకి కూడా సేమ్ బ్రాండ్స్లో ఉంటాయి. సో సేమ్ బ్రాండ్స్లో మనం కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే లిప్ బామ్ అండి. సేమ్ మన ఫేస్కి మాయిశ్చరైజింగ్ అనేది ఎలా ఇంపార్టెంట్, లిప్స్కి కూడా మాయిశ్చరైజింగ్ అనేది అలానే ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా సరే లిప్స్కి లిప్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ స్టెప్ అనమాట. సో
సో నేను ఇప్పటి వరకు చెప్పింది డైలీ బేసిస్ అండి. డైలీ బేసిస్లో ఒక్కసారి నేను రీక్యాప్ చేస్తాను. ఫేస్ వాష్ ఫస్ట్ అయితే, నెక్స్ట్ టోనర్, నెక్స్ట్ మాయిశ్చరైజర్, నెక్స్ట్ సన్ స్క్రీన్, నెక్స్ట్ లిప్ బామ్ అండి. ఇప్పటి వరకు చెప్పింది డైలీ బేసిస్. వీక్లీ కానీ అయితే ఫస్ట్ స్క్రబ్ అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ ఫేషియల్స్ అండ్ మాస్క్స్ అనేది వేసుకోవాలి వీక్లీ. నెక్స్ట్ అయితే మంత్లీ కానైతే పార్లర్ ఫేషియల్స్ అనేది మంత్లీ ఒకసారైనా ట్రై చేయాలి. తర్వాత డీటాన్ అనేది చేయించుకోవాలన్నమాట మంత్లీ ఒకసారైనా. అప్పుడైనా మన ఫేస్ మీద డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది, క్లీన్గా ఉంటుంది. 3 మంత్స్కి ఒకసారి బ్లీచ్ ట్రై చేస్తే ది బెస్ట్ అనమాట. సో ఇది బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అండి. సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వటం వల్ల మీ స్కిన్ అనేది బెస్ట్గా ఉంటుందనేది నా సజెషన్ అనమాట. సో ట్రై చేయండి, డూ ఫాలో మై వీడియోస్. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.